హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ రెండు సూత్రాలు ఉంటాయండి. సూత్రాలు బాగా రావాలి మీకు. నెట్ అసెట్స్ మెథడ్, అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ మెథడ్, బ్యాకప్ అసెట్స్ మెథడ్ ఇలా ఇస్తాడు. దీని సూత్రం ఏంటి? నెట్ అసెట్స్ మెథడ్ అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. అంటే ఈక్విటీ వాటాదారులు చెందే మొత్తాన్ని మనం ఈక్విటీ వాటాల సంఖ్య చేత భాగించినట్లయితే ఈక్విటీ వాటా విలువ నెట్ అసెట్స్ మెథడ్లో వస్తుందన్నమాట. రెండో పద్ధతి ఏంటంటే అండి ఈల్డ్ మెథడ్. ఈల్డ్ మెథడ్ అంటే ఎక్స్పెక్టెడ్ రేట్ ఇంటూ పెయిడప్ వాల్యూ ఆఫ్ షేర్ బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ వాడు ఇచ్చేస్తాడు లెక్కలో, ఎక్స్పెక్టెడ్ రేట్ మనం కట్టాలి, పెయిడప్ షేర్ వాల్యూ కూడా లెక్కలో ఇస్తాడు. ఈ రెండు లెక్కలో ఇచ్చేస్తాడండి. ఏం చేస్తాడంటే అప్పుల వైపుని వాటా విలువ ఎంత చెల్లించారో ఉంటుంది, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ వాడు ఇచ్చేస్తాడు, ఎక్స్పెక్టెడ్ రేట్ మనం కట్టాలి. ఎక్స్పెక్టెడ్ రేట్ ఎలా కట్టాలి? యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ 100 బై పెయిడప్ క్యాపిటల్. 100 తెలుసు మనకి, పెయిడప్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ వాడు ఇస్తాడు. యావరేజ్ ప్రాఫిట్ ఎలాగంటే 3 ఇయర్స్ ప్రాఫిట్స్ అలాగే 4 ఇయర్స్ ప్రాఫిట్స్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని మనం ఏం చేస్తామంటే 4 ఇయర్స్ ప్రాఫిట్స్ ఇస్తే బై 4 అని, 3 ఇయర్స్ ప్రాఫిట్స్ ఇస్తే టోటల్ 3 ఇయర్స్ ప్రాఫిట్స్ బై 3 అని చెప్పి మనం యావరేజ్ చేస్తే యావరేజ్ ప్రాఫిట్ వస్తుంది. యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ 100 బై పెయిడప్ క్యాపిటల్. ఈ విధంగా కడతాం అనమాట. ఫెయిర్ వాల్యూ మెథడ్ అడిగాడంటే ఫస్ట్ మెథడ్ ఇంట్రెన్సిక్ వాల్యూ మెథడ్, ఈల్డ్ మెథడ్ కలిపేసి బై 2 చేసినట్లయితే మనకి ఫెయిర్ వాల్యూ మెథడ్ వస్తుంది. ఈ 3 సూత్రాలు అనమాట అండి. ఫస్ట్ నెట్ అసెట్స్ మెథడ్, ఈల్డ్ మెథడ్, ఫెయిర్ వాల్యూ మెథడ్. ఈ 3 పద్ధతిలో మనం వాటా విలువ కనుక్కుంటాం అనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే అండి ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ కనుక్కోవాలి. స్టేట్మెంట్స్ పోయింది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ అని హెడ్డింగ్ పెడతారు. అసెట్స్ అన్నీ మనకు తెలుసు, అసెట్స్ అన్నీ బ్యాలెన్స్ షీట్ ఇస్తాడండి లెక్కలు. బ్యాలెన్స్ షీట్ ఇచ్చినప్పుడు అసెట్స్ ఎటువైపున ఉంటాయి, లైబిలిటీస్ ఇటువైపున ఉంటాయని మనకు తెలిసిపోతాయి. అసెట్స్ ఏంటి, లైబిలిటీస్ ఏంటని మనం చెప్పక్కర్లేదు. ఏం వస్తాయేమో అని ఏం రావు అన్నది మీరు తెలుసుకోవాలి. అది నేను ఇక్కడ చెప్పడం జరిగింది. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంకు వస్తాయి. స్టాకు, డెటార్సు, బిల్స్ రిసీవబుల్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, రిసీవబుల్ ఇన్కమ్స్, గుడ్ విల్, ఇన్వెస్ట్మెంట్స్, ప్లాంటెడ్ మెషినరీ ఇవన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట అసెట్స్లో. ఇన్వెస్ట్మెంట్స్ చెప్పాం. తర్వాత లెస్ లైబిలిటీస్ అంటే ఏముంటాయి? క్రెడిటార్స్, బిల్స్ పేబుల్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, ఇన్కమ్ అడ్వాన్స్ రిసీవ్డ్ అంటే ముందుగా వచ్చిన ఆదాయాలు, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ చెల్లించవలసిన ఖర్చులు, వర్క్మెన్ సేవింగ్స్ అకౌంట్ అంటే వర్కర్లు మన దగ్గర పొదుపు చేసినటువంటి సొమ్ము వాళ్ళకే చెందుతుంది కాబట్టి ఇది కూడా అప్పు అనమాట. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఇది కూడా అప్పు అవుతుంది. బ్యాంక్ లోను, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఇవన్నీ కూడా అప్పులండి. అలాగే డిబెంచర్స్ కూడా లైబిలిటీస్ కింద తీసుకోవాలి. డిబెంచర్స్ అనేది డిబెంచర్ మీన్స్ పార్ట్ ఆఫ్ ఏ క్రెడిట్ అనమాట, పార్ట్ ఆఫ్ ఏ లోను, అప్పులో భాగం కాబట్టి డిబెంచర్స్ కూడా అప్పే. ఇంట్రెస్ట్ చెల్లించాలి. ఇఫ్ గివెన్ అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ చెల్లించాలని లెక్కలో మీకు సర్దుబాట్లు ఇస్తేనే కట్టాలి, లేకపోతే కట్టవలసినటువంటి అవసరం లేదు, కాలిక్యులేట్ చేయవలసిన అవసరం లేదు. నెట్ అసెట్స్ వస్తాయి. ఇక్కడ టోటల్ అసెట్స్లోంచి టోటల్ లైబిలిటీస్ తీసినట్లయితే మీకు నెట్ అసెట్స్ వస్తాయి. ఈ నెట్ అసెట్స్లోంచి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ తీసేసినట్లయితే మనకి ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ వస్తాయి అనమాట. ఈ విధంగా మనం ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ కనుక్కోవాలి. ఇక్కడ కూడా అంతే అండి. డివిడెండ్ టు బి పెయిడ్, డివిడెండ్ డ్యూ అన్నప్పుడు మాత్రమే మనం లెక్క కట్టాలి. అడ్జస్ట్మెంట్లో ఇస్తే ఏం చెప్పకపోతే వాడు పర్సంటేజ్ ఇచ్చాడు కదా అని మీరు కట్టకండి అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? తర్వాత మనం ఫస్ట్ లెక్క చూద్దాం. ఫస్ట్ లెక్క చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ది ఫాలోయింగ్ ఈజ్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏ కంపెనీ యాజ్ ఎట్ 31/12/2017. అసెట్స్ ఇచ్చాడు. అసెట్స్ పైన తీసుకుంటారు. లైబిలిటీస్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, స్టాకు, సండ్రీ డెటార్స్, క్యాష్ ఎట్ బ్యాంకు ఇవన్నీ కూడా అసెట్స్ అన్నీ తీసుకుంటాం. తీసుకోకుండా అసెట్స్ ఏమున్నాయో నేను చెప్తాను. ఇక్కడ నోట్, వీ షుడ్ నాట్ టేక్ ది ఫాలోయింగ్ ఐటమ్స్ యాజ్ అసెట్స్. ఏం తీసుకోకూడదు? ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఉంటే అసెట్ సైడ్ తీసుకోకూడదు, డిస్కౌంట్ ఆన్ షేర్స్ తీసుకోకూడదు, డిస్కౌంట్ ఆన్ డిబెంచర్స్ తీసుకోకూడదు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అసెట్ సైడ్ అంటే లాస్ అనమాట అండి, అది తీసుకోకూడదు. అలాగే వీ షుడ్ నాట్ టేక్ ది ఫాలోయింగ్ ఐటమ్స్ యాజ్ లైబిలిటీస్: ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, రిజర్వ్, షేర్ ప్రీమియము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవి కూడా మనం తీసుకోకూడదు. ఇవి అసెట్స్ కాదండి, ఇవి ఏంటంటే ఓనర్స్ ఫండ్స్ అనమాట. ఓనర్స్ ఫండ్స్ మనం తీసుకోకూడదు. ప్రొపరైటర్ ఫండ్స్ ఇవి తీసుకోం కాబట్టి ఇవి కూడా రాశాను. ఎందుకంటే చేదస్తంగా కొంతమంది ఇవి చెప్పలేదు కదా అని తీసేసుకుంటారు. అని చేత క్యాపిటల్ కూడా మనం తీసుకోకూడదు, లోన్ కాదనమాట. క్యాపిటల్, రిజర్వ్, షేర్ ప్రీమియం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాఫిట్ ఇవి తీసుకోకూడదు. ఇప్పుడు లెక్క చూసినట్లయితే మనకి ఇందులో మనం పైన చెప్పుకున్న ప్రకారం అన్నీ తీసుకుంటాం. ఇందులో
ఏమున్నాయి, డిబెంచర్స్, క్రెడిటార్స్, లైబిలిటీస్, ఈ మూడు ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాదు, రిజర్వ్ రాదు, ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ రాదు అనమాట అండి. ఇలా వచ్చినప్పుడు వీడు ఏమన్నాడు, ఫర్ ది పర్పస్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ టు బి డిప్రిషియేటెడ్ బై 10%. ఫిక్స్డ్ అసెట్స్ మీద 10% డిప్రిషియేషన్ కట్టమన్నాడు. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ రీవాల్యూడ్ అట్ 10,80,000. అంటే ఎప్పుడైతే మనకి రీవాల్యూస్ ఇచ్చాడో, ఇచ్చినప్పుడు ఈ వాల్యూసే తీసుకోవాలి, మనం ఇక్కడ ఉన్న వాల్యూస్ తీసుకోకూడదు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ఎంత ఉంది, 10,25,000 ఉంది, కానీ 10,80,000 తీసుకోవాలి. డెటార్స్ రియలైజ్డ్ 12,14,100 ఇది తీసుకోవాలి, కానీ 12,78,000 తీసుకోకూడదు. కింద ఇచ్చిన రివాల్యుయేషన్ విలువలో తీసుకోవాలి. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఈజ్ డ్యూ. అంటే ఇంట్రెస్ట్ డిబెంచర్స్ మీద చెల్లించాలి, డ్యూ అన్నాడు కాబట్టి మనం కట్టాలి, లేకపోతే కాలిక్యులేట్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఫర్ 9 మంత్స్కి డిబెంచర్స్ ఇంట్రెస్ట్ చెల్లించాలి. అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ డివిడెండ్ 2011 ఈజ్ ఆల్సో డ్యూ. అంటే ఒక సంవత్సరానికి ఈ ప్రిఫరెన్స్ షేర్ డివిడెండ్ చెల్లించాలి. ఇక్కడ మనకి పెర్సెంట్ ఇస్తాడండి. అంటే మనం అప్పు తీసుకున్నాం అనుకోండి, డిబెంచర్స్ అంటే క్రెడిట్ కాబట్టి, అప్పు కాబట్టి, అప్పు తీసుకుంటే ₹2 వడ్డీ, రూపాయన్నర వడ్డీ ఎలాగైతే ముందుగా నిర్ణయిస్తామో అదేవిధంగా ఇక్కడ 6% అనేది దీని మీద ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయాలి. అలాగే ప్రిఫరెన్స్ షేర్ డివిడెండ్ ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి మనం 5% అయితే 5%, 6% అయితే 6% ఇది ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు మాత్రమే కట్టాలి. ఈ పర్సంటేజ్ మామూలుగా ఉంటుంది, కానీ ఇలాగా చెల్లించాలన్నప్పుడే మనం కట్టాలి, లేకపోతే కట్టవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మనం లెక్క చూసినట్లయితే ఫిక్స్డ్ అసెట్స్ 38 lakhs, అందులోంచి డిప్రిసియేషన్ 10% 3,80,000 తీసేసినట్లయితే 34,20,000 వచ్చిందండి. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ మనం కింద ఇచ్చిన వాల్యూ 10,80,000 వేసాం. స్టాక్ 5,72,000 ఏం మారలేదు కాబట్టి ఇదే తీసుకున్నారు. తర్వాత డిబెంచర్స్ డెటార్స్ 12,14,100 ఇది ఇచ్చాడు కాబట్టి ఈ విలువ తీసుకుంటారు. క్యాసెట్ బ్యాంకు మారదు కాబట్టి 2,25,000. ఇవన్నీ కలిపితే మనకి 65,11,100 వచ్చిందండి. ఇవన్నీ టోటల్ అసెట్స్ అనమాట. లైబిలిటీస్ చూసినట్లయితే క్రెడిటార్స్ 2,75,000, లైబిలిటీస్ ఫర్ ఎక్స్పెన్సెస్ 1,25,000, డిబెంచర్స్ 8 lakhs. దీని మీద ఇంట్రెస్ట్ ఎలా కాలిక్యులేట్ చేసాం, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ 9 months అన్నాడు కాబట్టి 8 lakhs ఇంటూ 6/100, 6% ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 6% ఇచ్చాడు చూడండి. ఈ 6% అంటే 6/100, 9 months డ్యూ అన్నాడు కాబట్టి 9/12 36,000 వచ్చింది. ఇవన్నీ కలిపితే 12,36,000 వచ్చింది. ఇదంతా తీసేసినట్లయితే 65,11,100లోంచి 12,36,000 తీసినట్లయితే 52,75,100 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు చూడండి. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు మనకి, 10 lakhs ఇచ్చాడు. దీని మీద 1 year డ్యూ అన్నాడు, 2011 డ్యూ అన్నాడు కాబట్టి 2011 అండి, 17 కాదు ఇది 11 డ్యూ అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే 11కి 5% కడతాం, అదే సంవత్సరం అనమాట. 5% అంటే ఎంత వచ్చింది, 10 lakhs ఇంటూ 5/100 అంటే 50,000 వచ్చింది. 10,50,000 తీసేసినట్లయితే 42,25,100 రూపీస్ వచ్చింది. 42,25,100 వచ్చింది. ఇప్పుడు నెట్ అసెట్స్ మెథడ్ ఇలా ఇచ్చేసి, అంటే ఓన్లీ బ్యాలెన్స్ షీట్ ఇచ్చి షేర్ వాల్యూ కనుక్కోమంటే మనం ఏం చేస్తామంటే నెట్ అసెట్స్ మెథడే కనుక్కుంటాం అనమాట. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఎంత, 42,25,100 బై 2 lakhs. అంటే ఇది ఎలా వచ్చిందనమాట, 42,25,100 by 2 lakhs, that equal to 21.125 వచ్చింది. 5 వస్తే మనం ఏం చేస్తాం, 3 చేసేస్తాం. 21.13 అంటే ₹21.13 మనం షేర్ వాల్యూ వేస్తాం అనమాట. ఇవన్నీ మీరు సూత్రాలు బాగా చదివినట్లయితే మీకు లెక్కలు బాగా అర్థమవుతాయండి. ఫస్ట్ పేజీలో ఉన్నటువంటి సూత్రాలన్నీ మీరు రాసుకొని అవి ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అన్నది మీరు బాగా చదవండి. అవి కంఠస్థ వచ్చినట్లయితే మీకు ఈజీగా బై హార్ట్ చేస్తే మీకు ఈజీగా లెక్క అర్థమవుతుందన్నమాట. తర్వాత రెండో లెక్క చూసినట్లయితే ది ఫాలోయింగ్ ఈజ్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏ కంపెనీ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st December 2017. లయబిలిటీస్ ఇచ్చాడండి, అసెట్స్ ఇచ్చాడు. మనకి ఈ లెక్క చాలా ఈజీ అండి. అసెట్స్ వైపుని అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి. అసెట్స్ వైపుని ఏం తీసుకోకూడదో తెలుసుకోండి. నేను చెప్పాను ఏం రావు, లయబిలిటీస్ని ఏం తీసుకోకూడదు అన్నది, ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అని చెప్పాను. అవి చదువుకుంటే మీకు ఈజీగా చేసేయచ్చు. క్యాష్ ఇన్ హ్యాండ్ వస్తుంది, క్యాసెట్ బ్యాంక్ వస్తుంది, సెంట్రీ డెటార్స్ వస్తాయి, స్టాక్ ఇన్ ట్రేడ్ వస్తుంది, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వస్తాయి, ఫర్నిచర్ వస్తుంది, గుడ్ విల్ వస్తుంది. డిస్కౌంట్ ఆన్ షేర్స్ రాదనమాట అండి. ఇక్కడేమొస్తుంది, బ్యాంక్ లోను క్రెడిటర్స్ వస్తాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాదు, జనరల్ రిజర్వ్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ రావు అనమాట అండి.
అంటే ఈ ఆస్తుల్లో డిస్కౌంట్ ఆన్ షేర్స్ తప్ప మిగతా అన్ని తీసుకుంటాం. ఇందులో బ్యాంక్ లోను, సన్రీ క్రెడిటర్స్ తీసుకుంటారు. ది వాల్యూ ఆఫ్ అసెట్స్ ఈజ్ అసెస్డ్ యాజ్ ఫాలోస్ అన్నాడు. ఫర్నిచర్ టు బి డిప్రిసియేటెడ్ అట్ 10%. ఫర్నిచర్ టు బి డిప్రిసియేటెడ్ అట్ 10% అన్నాడు. అంటే ఫర్నిచర్ 10% తరుగుదల తగ్గించమన్నాడు. వాల్యూ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ అండ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అండ్ గుడ్ విల్ ఎస్టిమేటెడ్ 1,20,000, 2,50,000 అండ్ 80,000 రెస్పెక్టివ్లీ. అంటే స్టాకు, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, గుడ్ విల్ మార్చాడు కాబట్టి ఈ విలువలు తీసుకోవాలి మనం. డెటార్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రియలైజ్ 80% ఆఫ్ బుక్ వాల్యూ. బుక్ వాల్యూలో 80% మాత్రమే వసూలు అవుతాయి అన్నాడు. ఫైండ్ అవుట్ ది ఈక్విటీ షేర్ వాల్యూ. ఫస్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ మారదు కాబట్టి 2,000, క్యాష్ ఎట్ బ్యాంక్ 20,000 తీసుకుంటారు. సన్రీ డెటార్స్ 80,000 ఇచ్చాడండి. ఇందులో 80%, 80,000 ఇంటూ 80/100 అంటే మనకి 64,000 వస్తుంది. స్టాక్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 1,20,000 ఇచ్చాడు. ఇది తీసుకోవాలి. ఆస్తుల పట్టిలో ఉన్న విలువలు తీసుకోకూడదు. బ్యాలెన్స్ షీట్లో ఉన్న కాకుండా రీవాల్యూడ్ వాల్యూస్ తీసుకోవాలి. అలాగే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 2,50,000 తీసుకుంటారు. ఫర్నిచర్ 30,000 ఇచ్చాడు. 10% డిప్రిసియేషన్ అన్నాడు కాబట్టి 3,000 తీసేసినట్లయితే 27,000 వేస్తారు. గుడ్ విల్ 80,000 వేస్తారు. ఇవన్నీ కలిపినట్లయితే మనకు ఎంత వచ్చింది? 5,63,000 వచ్చింది. ఇప్పుడు లైబిలిటీస్ ఏమున్నాయి? బ్యాంక్ లోను, సన్రీ క్రెడిటర్స్, ఈ రెండు కలిపితే 65,000 తీసేసినట్లయితే 4,98,000 వచ్చింది. ఇందులోంచి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు? 1,50,000 తీసేయండి. 1,50,000 తీసేసినట్లయితే 3,48,000 వచ్చింది. ఈ 3,48,000 ఏంటనమాట? ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ అనమాట. ఇప్పుడు ఫార్ములా ఏంటి? నెట్ అసెట్స్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 3,48,000 బై 3,000. దట్ ఈజ్ ఈక్వల్ టు 116 రూపీస్. 116 రూపీస్ ఇక్కడ షేర్ వాల్యూ వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ లెక్క అండి, అన్ని యూనివర్సిటీల్లో ఉంటుంది. అలాగే మూడో లెక్క చూసినట్లయితే ది ఫాలోయింగ్ ఈజ్ ది బ్యాలెన్స్ షీట్ ఆఫ్ రాజు అండ్ కంపెనీ. ఇది ఇంపార్టెంట్ లెక్క. సేమ్ అది ఎలా ఉందో ఇది కూడా. గుడ్ విల్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, మిషనరీ, ఫర్నిచరు, స్టాకు, సన్రీ డెటార్స్, క్యాష్ ఎట్ బ్యాంకు, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ తీసుకోకూడదు. మిగతా అసెట్స్ అని తీసుకుంటారు. క్రెడిటర్స్ అండ్ డెటార్స్ అని పడింది. క్రెడిటర్స్, బ్యాంక్ లోను, ఈ రెండు తీసుకుంటారు. క్రెడిటర్స్, ఇది డెటార్స్ కాదు. క్రెడిటర్స్, బ్యాంక్ లోను. ది వాల్యూ ఆఫ్ అసెట్స్ ఈజ్ అసెస్డ్ యాజ్ ఫాలోస్. అంటే కింద ఇచ్చిన విలువలే మనం తీసుకోవాలి, పై విలువలు తీసుకోకూడదు. టోటల్ అసెట్స్ ఇవన్నీ మారిపోయిన తర్వాత అంటే గుడ్ విల్ 70,000 తీసుకుంటారు. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఏమో 2,25,000 తీసుకుంటారు. మిషనరీ ఏమో 1,76,000 తీసుకుంటారు. ఫర్నిచర్ 30,000కి 10% డిప్రిసియేషన్ అంటే 27,000 తీసుకుంటారు. స్టాక్ 1,20,000 అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు? స్టాక్ 1,30,000 తీసుకుంటారు. కింద ఇచ్చిన డెటార్స్ 90,000లో 80% అంటే 72,000 వేయాలండి. క్యాష్ ఎట్ బ్యాంక్ వేసుకుంటారు, ఇది మానేస్తారు. ఇవన్నీ కలిపితే 7,60,000 వస్తాయండి. ఆస్తులు విలువలన్నీ కలిపితే మీకు ఎంత వస్తుంది? 7,60,000 వస్తుంది. అందులోంచి లైబిలిటీస్ 60,000 తీసేయండి. 60,000 రెండే కదా ఉంటా, 7 lakhs వస్తుంది. అందులోంచి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 1 lakh తీసేసినట్లయితే 6 lakhs వస్తుంది. 6 lakhsని ఈక్విటీ షేర్, నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంత? ఇక్కడ 5,000 ఈక్విటీ షేర్స్ చేత డివైడ్ చేయండి. డివైడ్ చేసినట్లయితే 120 రూపీస్ వస్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ 3,000 ఇచ్చాడు. 3,000 ఇక్కడే ఇస్తాడనమాట. ఈ 3,000 చేత మనం డివైడ్ చేస్తాం, చూసుకోండి. ఈ విధంగా మూడో లెక్క మీరు రెండో లెక్క ఎలా చేస్తామో అలాగే మీరు గీతలు కూడా చేయాలి. స్కేలు పెన్సిల్లో ఉండాలండి మీరు, అంతేగాని పిచ్చి గీతలు గీస్తే వాల్యుయేషన్ చేసేటప్పుడు కొట్టేస్తారు లెక్కలు. ఫోర్త్ ప్రాబ్లం చూసినట్లయితే ఫ్రమ్ ది ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ శిల్ప అండ్ లిమిటెడ్ ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ షేర్. ఇలా బ్యాలెన్స్ షీట్ ఇచ్చి ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ షేర్ అంటే నెట్ అసెట్స్ మెథడే మనం కట్టవలసి ఉంటుందన్నమాట అండి. For the purpose of valuation of shares, goodwill shall be taken at 2 years purchase of the average profits of the 5 years. The profits for the last 5 years 60,000, 70,000, 40, 50, 50,000 ఇచ్చాడు. అంటే మీరు వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ చేసే కంటే ముందు వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ చేయాలండి. వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ వీడియోలు ఉంటాయి. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో, 3 వీడియోస్ ఉంటాయి. 3 వీడియోస్ చూసినట్లయితే మీకు హౌ టు కాలిక్యులేట్ గుడ్ విల్ అనేది తెలుస్తుంది. తెలిసిన తర్వాత మనం ఈజీగా ఈ లెక్క చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ గుడ్ విల్ 1,90,000 ఇచ్చాడు, కానీ ఏమన్నాడంటే ఇక్కడ ఫర్ ది పర్పస్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ గుడ్ విల్ షెల్ బి టేకెన్ అట్ 2 year పర్చేజ్ ఆఫ్ ది యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ లాస్ట్ 5 years అన్నాడు. 2 years పర్చేజ్ ఆఫ్ ది యావరేజ్ ప్రాఫిట్ అంటే ఇది యావరేజ్ ప్రాఫిట్స్ మెథడ్ అనమాట అండి. అంటే ప్రాఫిట్స్ని యావరేజ్ చేసి ఇంటూ 2 అంటే మనకు గుడ్ విల్ వస్తుంది. గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఇయర్స్. ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఇచ్చాడండి? 2 years ఇచ్చాడు. టోటల్ ప్రాఫిట్స్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. టోటల్ ప్రాఫిట్స్ ఎంత? 5 years టోటల్ ప్రాఫిట్స్ బై 5 అనమాట. 5 years టోటల్ ప్రాఫిట్స్ 60,000, 70,000, 40,000, 50, 50.
బై 5 అంటే 2,70,000 బై 5 వచ్చింది. 54,000 మనకి ఏంటనమాట యావరేజ్ క్యాపిటల్ అనమాట. యావరేజ్ క్యాపిటల్ అంటే గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు ఎలాగనమాట, యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్చేజ్, 2 ఇయర్స్ పర్చేజ్ అన్నాడు కాబట్టి 54,000 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1,08,000 మనకి ఇక్కడ గుడ్ విల్ వాల్యూ వస్తుంది. ఈ గుడ్ విల్ వాల్యూ ఇక్కడ ఎంత ఇచ్చాడు, 1,90,000 దగ్గర మనం ఏం చేయాలంటే 1,08,000 వేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ 3 lakhs వేస్తారు, కరెంట్ అసెట్స్ 50,000 వేస్తారు. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటే మనం ఎవరికైనా అప్పిస్తే అది మనకి ఆస్తి అవుతుంది, మనం ఇచ్చిన లోన్స్ మనకి అసెట్ అవుతుంది, అంతేగాని ఇది లైబిలిటీస్ కాదండి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటే నువ్వు ఎవరికైనా అప్పిస్తే నీకు ఏమవుతుంది, ఆస్తి అవుతుంది, అంచేత ఇది అసెట్ కింద తీసుకోండి. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ మనం తీసుకోం, ఇవన్నీ తీసుకుని కలిపినట్లయితే మనకి 4,88,000 వస్తుందండి ఇక్కడికి. ఇందులో అన్సెక్యూర్డ్ లోన్స్ కరెంట్ లైబిలిటీస్ 1 lakh వస్తుంది. ఇందులో మనకి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ లేదు కాబట్టి ఈ రెండు తీగా వచ్చిందనే మనం ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ అని రాయాలి. అది ఎంత వస్తుందంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ 3,88,000 వస్తుంది. 3,88,000 బై 2 అంటే 20,000. ఈక్విటీ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంత ఇచ్చాడు, 20,000 ఇచ్చాడు. 3,88,000 బై 20,000 అంటే 19 రూపీస్ 40 పైస్ వస్తుందండి, 19 రూపాయల 40 పైసలు వస్తుంది ఈ లెక్క. ఈ లెక్క ఈ విధంగా అంటే మీరు స్టేట్మెంట్స్ షోయింగ్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్స్ వేసిన తర్వాత మీరు చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.